తోటకూర కూర. ఈరోజు నేను మీకు తోటకూర ఉడియాలతో కూర చెప్తాను. నమస్కారం. నేను మీ విజయ. గున్ని రసైలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు తోటకూర చూసారా, తోటకూర ఉడియాలతో మంచి కూర చెప్తానండి. చాలా బాగుంటుంది ఇది. చాలామంది తోటకూర తినరు, కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎలా చేస్తారో రండి చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకున్నాను, దానిలో మూకుడు పెట్టుకున్నాను. మూకుడులోని కొంచెం నూనె వేయాలి. మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం నూనె వేసుకోవాలండి. వేసుకొని నూనె కాగగానే ఇగో ఒడియాలు ఉన్నాయి కదా, ఇవి ఎక్కడైనా దొరుకుతాయి, ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతాయి. ఇవి మామూలు మినపొడియాలు. ఇవి వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఇవి ఇలా వేయించుకోవాలి. ఇక వేగిపోయింది, మరీ ఎక్కువ కాదు. ఇగో ఇలా వేయించాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసుకోవాలండి. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే, అదే నూనె కుక్కర్లో వేసుకున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో వేసుకున్నాను. అందులోని కొంచెం ఒక చెంచా మినపప్పు పోపు వేయాలి. మినపప్పు కొంచెం వేగాలి. కొంచెం కుక్కర్లో వేస్తే చాలా వేగం అవుతుంది, మెత్తగా కూడా అవుతుంది. మనం మూకుడులో చేసుకుంటాం కానీ అది కొంచెం అంత మెత్తగా అవ్వదు. ఇలా అయితే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తినొచ్చు. వేగం కూడా అయిపోతుంది. మినపప్పు అయిపోయింది. ఇప్పుడు ఇందులోని అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ లేదా చిట్కాపట్కాన దంచేసుకోవచ్చు మీరు, అది వేసుకోవాలి. ఇప్పుడు ఒక సగం ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. మీకు కానీ ఉల్లిపాయ ఇష్టం లేదు అంటే మానేసుకోవచ్చు, స్కిప్ చేసింది ప్రాబ్లం ఏం లేదు. ఇది కొంచెం వేగాలి. వేగిన తర్వాత అందులోని ఒక టమాటా, చిన్న టమాటా ఒకటి తరిగి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది వేగమే అయిపోతుందండి. ఇప్పుడు బాగా కడిగి 2-3 మాటలు కడిగిన తర్వాత తోటకూర తరగాలి. తరిగేసి తోటకూర ఇందులో వేయాలి. ఇందులో ఎక్కువ నీళ్ళు వేయకూడదు, ఎందుకంటే మనం కడుగుతాం కదా తోటకూర. కడిగినప్పుడు అందులో కొంచెం నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళతో ఇది అవుతుంది. మరి నీళ్ళు వేసారంటే మరీ నీళ్ళుగా అయిపోతుంది. తోటకూర కూడా వేసేసుకున్నాను చూసారా. ఇప్పుడు ఈ వేయించిన ఉడియాలు ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం నీళ్లు, ఎక్కువ కాదు, కొంచెం తోటకూర ఎందులో ఉంటుందో ఆ నీళ్లు, మరీ ఎక్కువ వేయకూడదు. నీళ్ళు దీంతోనే బాగా ఉడికిపోతుంది. వేసి కుక్కర్ మూత పెట్టుకొని 1 నుంచి 2 సీటీలు కొట్టించాలి. ఇంకోటండి, సీటీలు కొడుతున్నది 1 నుంచి 2 సీటీలు అంతే. 2 సీటీలు కొట్టిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి. కుక్కర్ మూత తీసి చూద్దాము. సరే, ఎంత బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇదిగో చూడండి. ఇందులో కానీ నీళ్ళు ఉంటే కొంచెం ఇంకో మాట గ్యాస్ మీద పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను. ముందు నేను వేయలేదు ఉప్పు, ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇందులో ఎక్కువ ఉప్పు పడదు, కొంచెమే పడుతుంది. ఎందుకంటే ఆకుకూరలు, ఏ ఆకుకూరలో అయినా కూడా ఉప్పు ఉంటుంది. అది ఎక్కువ వేసామనుకోండి ఇది ఉప్పు అయిపోతుంది. అందుకని కొంచెం ఉప్పు వేసేసి 1-2 నిమిషాలు ఇలా ఉంచాలి. ఉంచేసి ఇగో చూసారా, రెడీ అయిపోయింది. ఎంత బాగుందో. తర్వాత ఈ ఒడియాలు కూడా చాలా మెత్తగా అయిపోయి, అందుకని ఈజీగా పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తినేయచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ప్లేట్లో తీసుకుంటాను. ఇదిగోటండి, తోటకూర ఒడియాల కూర రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుందండి, రోటీలోకి చపాతీలోకి బాగుండదు. రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు చేసుకోండి, చాలా వేగం కూడా అయిపోతుంది. ఇది అందరికీ పెట్టండి. అలాగే నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.